సాధారణంగా జనరల్‌గా మనం క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన వాటిల్లో కొన్ని చాలా ప్రాముఖ్యమైనవి ఉంటాయి. దాంట్లో ప్రాముఖ్యమైనది విశ్వాసం. మనం విశ్వాసం గురించి చాలా రోజుల నుంచి బైబిల్‌లోను, ఒకవేళ మెసేజెస్‌లోను మనం విశ్వాసం గురించి వింటానే ఉంటాం. బైబిల్‌లో మనం కొన్ని వచనాలు కూడా మనం చూస్తాం. యేసు ప్రభువు ఆయా పరిస్థితుల్లో తన దగ్గరికి వచ్చి వారితో ఇలా చెబుతూ ఉంటారు. నీ విశ్వాసమే నిన్ను కాపాడును. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. నీ విశ్వాసం చొప్పునే కలుగును గాక. ఇలాంటివి కొన్ని వచనాలు మనం ఈరోజు ఒకసారి మరలా గుర్తు చేసుకొని ఆరాధనలోకి ప్రవేశిద్దాం. మొట్టమొదటిది మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో ఇలా ఉంటది. కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా. ఇక్కడ కూడా మనం రక్తస్రావం గల స్త్రీ గురించి మనం ఇక్కడ చూస్తాం. ఆయన యేసుప్రభు కొంగు ఆయన వస్త్రం పట్టుకోగానే ఆమె స్వస్థపరుస్తుంది. అది కేవలం ఆమె విశ్వాసం ద్వారానే జరిగిందని మనం ఇక్కడ చూస్తాం. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఇద్దరు గుడ్డివాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఇది మీకు చేయగలనా అని యేసుప్రభు ఆయన అడిగినప్పుడు, ఎస్ మీరు చేయగలనని మేము నమ్ముచున్నాము. అప్పుడు వెంటనే ఆయన మీ విశ్వాసం చొప్పునే మీకు కలుగును గాక అని ఇక్కడ కూడా చూస్తాం. ఇంకా ముందుకెళ్తే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 28వ వచనం. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవును గాక. ఇక్కడ కూడా ఒక జెంటల్ ఉమెన్ తన కూతురికి దయ్యం పట్టిందని యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక సన్నివేశం జరిగిన తర్వాత యేసుప్రభు ఇలా ఉంటారు, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం చొప్పునే నీకు కలుగుతుంది అని ఇక్కడ కూడా చూస్తాం. ఇంకొంచెం ముందుకెళ్తే మార్కు సువార్త 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 52వ వచనం. మార్క్ గాస్పుల్ 10th chapter 52. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. ఇక్కడ కూడా ఒక గుడ్డివాడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నాకు దృష్టి కలుగ చేయమని అడిగితే యేసు ప్రభు కూడా ఇలాగ అంటారు, నీ విశ్వాసం చొప్పునే నీకు కలుగును అని. లాస్ట్ గా లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనంలో ఇలా ఉంటది. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పును. ఇక్కడ కూడా మనం చూస్తాం, ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఒక కాస్ట్లీ ఆయిల్ ని ఆయన పాదాల దగ్గర పోసినప్పుడు అప్పుడు ఆమె పాపాలు క్షమించినట్టు ఇక్కడ చూస్తాం. తర్వాత ఆయన అంటాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించును, సమాధానం గలదానివై వెళ్ళమని అంటాడు. సో ఇవన్నీ విశ్వాసం గురించి మనం చూస్తాం. నీ విశ్వాసం చొప్పునే నీకు కలుగును అన్ని. నా ఎర్లీ క్రిస్టియన్లు కూడా నేను దేవుడి గురించి తెలుసుకోవాలని నేను ప్రయత్నిస్తున్నప్పుడు ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమని నాకు అనిపించింది. నేను కూడా ఇలాగ ప్రే చేశాను, ప్రభువా నాకు ఏదైనా విషయం దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళాలన్నప్పుడు నాకు విశ్వాసం ఉంది, ఈ కార్యం చేయి ప్రభువా. నాకు ఈ వచనాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి, మీరు కూడా నేను దీనికోసం అడుగుతున్నాను, నాకు కార్యం చేయి, నాకు విశ్వాసం ఉందని నేను అలానే ప్రే చేస్తున్నప్పుడు నేను ఇలా ప్రే చేస్తున్నాను, ప్రభువా నాకు ప్రేమ లేదు, మీరు నన్ను చూస్తే నార్మల్ గా మంచివాడు అలాగ ఉంటారు కానీ బట్ నాకు ప్రేమ లేదని నా వైఫ్ తప్ప ఎవరికి తెలియదు కదా. సో అలానే నాకు ప్రేమ లేదని ప్రభువా నేను గుర్తించినప్పుడు, ప్రభువా నాకు ప్రేమ దయచేయండి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఇట్ డింట్ హ్యాపెన్.
ప్రేమ రాలేదు. ఆ తర్వాత ప్రభా నేను మనుషులతో ఎక్కువ కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను. సంథింగ్ ఏదో నన్ను ఆపుతుంది భయం. ఆ భయం తీసేయమని దేవుణ్ణి అడిగినప్పుడు అడుగుతూనే ఉన్నాను కానీ బట్ అవ్వలేదు. ఇట్ డింట్ హ్యాపెన్ టు మీ. అది కూడా జరగలేదు. మనుషుల మీద కన్సర్న్ ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళతో కూడా చేరి వాళ్ళ బాధను పంచుకోవాలి. సంతోషంగా ఉన్నప్పుడు సంతోషం కూడా పంచుకోవాలి. ఓన్లీ సంతోషం పంచుకోవటమే కాదు, బాధల్లో ఉండకపోవడం, వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేది నాకు నా హృదయంలో లేదు ప్రభువా అని ప్రేయర్ చేసినప్పుడు అది కూడా జరగలేదు. ఇట్ డింట్ హ్యాపెన్ టు మీ. ఇది ఎందుకు ఇలాగా జరగట్లేదు ప్రభువా, ఇవన్నీ వచనాలు ఉన్నాయి కదా, మీరు నాకు ఎందుకు హెల్ప్ చేయట్లేదంటే, నేను డైలీ బైబిల్ చదువుతున్నప్పుడు లూకా దగ్గరకు వచ్చి ఒక వచనం దగ్గర ఆగిపోయాను. అది ఒకసారి చదువుకుందాం. సారీ, లూకా కాదు, మార్కు సువార్త. ఒకసారి వెనక్కి వెళ్దాం మళ్ళీ. మార్క్ సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో ఇలా ఉంటది. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఇంగ్లీష్ లో ఇలా ఉంటది, లార్డ్ ఐ బిలీవ్ దట్ యూ కెన్ డూ, బట్ ఐ హ్యావ్ అ అన్ఫెయిత్ ఇన్ మై హార్ట్ అట్ ద మూమెంట్. ప్రభువా, మీరు ఇది నాకు చేయగలరని నేను నమ్ముచున్నాను, కానీ నాకు అపనమ్మకం ఉంది. ఈ అపనమ్మకంలో కూడా నాకు హెల్ప్ చేయండి అని ఈ వాక్యం చెబుతుంది. నేను ఇక్కడ వచ్చి, మీరు ఎంతమంది ఈ వాక్యం దగ్గర ఆగారో తెలియదు కానీ బట్ నేను మాత్రం ఇక్కడికి వచ్చి స్టక్ అయ్యాను. అదేంటి, అపనమ్మకం ఉంటే జరగవా ఇవన్నీ? అవును, విశ్వాసం లేకుండా మనం దేవుడి నుంచి ఏమీ పొందుకోలేం. సో నాకు ఈ వాక్యం గుర్తొచ్చి ఈ వాక్యం దగ్గర ఆగిపోయి దీన్ని మెడిటేట్ చేసినప్పుడు నాకు అపనమ్మకం ఉంది, అందుకే ఇవి జరగట్లేదని నాకు అర్థమైంది. సో అప్పుడు నేనేం చేశానంటే నా ప్రేయర్ మార్చుకొని, ప్రభువా నాకు అపనమ్మకం ఉంది, అపనమ్మకంలో కూడా అవిశ్వాసంలో కూడా మీరు నాకు హెల్ప్ చేయండి, మీరు హెల్ప్ చేస్తారని నీకు చెప్పారు కదా, మీరు నాకు హెల్ప్ చేయండి అని ఇలాగా నేను ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకొక మీనింగ్ ఏంటంటే, మనం ఇంకొక పారాఫ్రేజ్ బైబిల్ ఎలా ఉంటుందంటే, లార్డ్ ఐ డూ బిలీవ్ దట్ యూ కెన్ డూ, అంటే మీరు నాకు చేయగలరు నేను నమ్ముచున్నాను, నా ఫెయిత్ ని ఇంక్రీజ్ చేయండి. నాకు చాలా లిటిలే ఉంది ఫెయిత్. మనం చూస్తా ఉంటాం, యేసు ప్రభు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, యూ లిటిల్ ఫెయిత్ ఫెలోస్ అని. చిన్న అల్ప విశ్వాసులారా. ఇంకొక జెంటైల్ ఉమెన్, జెంటైల్ ఇక్కడ ఉన్న స్త్రీ కూడా, అనిల అనే స్త్రీ కూడా, నీ ఫెయిత్ గొప్పది అంటే ఫెయిత్ లో ఒక లెవెల్స్ ఉన్నాయని, లెవెల్స్ ప్రకారం మన లెవెల్స్ ప్రకారమే మన కార్యాలు మిరాకిల్స్ జరుగుతాయని నాకు అర్థమైంది. సో నేను అలాగా ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రభువా ప్లీజ్ ఇంక్రీజ్ మై ఫెయిత్ ఇన్ దిస్ ఏరియా. ప్రభువా నా ఫెయిత్ ని, నా విశ్వాసాన్ని మీరు పెంచండి అని ఇక్కడ ఫాదర్ ఎలా అయితే అడిగారో నేను కూడా అలాగా అడిగాను. సో నేను ఒక ఎగ్జాంపుల్, ఇది ఎలాగా ఎక్స్పీరియన్స్ గా నా లైఫ్ లో ఎలా జరిగిందో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. డానీ మెర్సీ స్కూల్ విషయంలో మేము ఒక అడ్మిషన్ తీసుకోవాలని, సెయింట్ ఆన్స్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలని, నా భార్య అయితే ఈ స్కూల్లో బాగుంటది, మనం ఈ స్కూల్లో ట్రై చేస్తే బాగుంటది అని తను చెప్పినప్పుడు నేను ఇగ్నోర్ చేశాను. చాలా దూరం, ఇది మనం పంపించొద్దు, దానికి ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. చాలాసార్లు ఇగ్నోర్ చేసి వద్దులే మనం ఉన్న స్కూల్ కంటిన్యూ చేద్దామని అనుకున్నప్పుడు, అలాగా ఒక 2 years అలానే మళ్ళా తను గుర్తు చేసినప్పుడు సరే ట్రై చేద్దాము, దేవుడి చిత్తం ఏమైందో అని. అలాన్నప్పుడు మేము ఒక అడ్మిషన్ ఎప్పుడు అడ్మిషన్ జరుగుతుంది, ఆ డేట్స్ అన్ని తీసుకొని మేము ఆన్లైన్ అప్లై చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మేము ఒకటే ప్రే చేసాం ఇద్దరం, తను నేను కూర్చొని ఇద్దరం, ప్రభువా ఇస్తే ఇద్దరికి ఇవ్వు, లేకపోతే ఇద్దరికి ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు. ఇస్తే నా కూతురికి నా కొడుక్కి ఒకే స్కూల్లో ఇస్తే ఇద్దరికి అడ్మిషన్ ఇవ్వు, లేకపోతే ఇవ్వద్దు. ఒక స్కూలు పాప ఇంకో స్కూలు, బాబు ఇంకో స్కూలు, ఇలా వద్దు, ఇద్దరికి ఇస్తే ఒకటే స్కూల్ ఇవ్వండి, లేకపోతే వద్దని. మెర్సీకి సీట్ రావటం మాకు ఈజీగా వచ్చేస్తలే అనిపించింది. ఎందుకంటే ఎల్కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎల్కేజీ నుంచి స్టార్ట్ అయినప్పుడు నాకు సీట్ వస్తుంది, ఖచ్చితంగా మనం ముందే వెళ్దాం, ఫస్ట్ డే మనం అడ్మిషన్ తీసుకుందాం, ఆన్లైన్ అప్లై చేద్దామని చేసినప్పుడు మేము అప్లై చేసాము. టానీకి ఆ తర్వాత మనం అప్లై చేద్దాము చూద్దామని.
సో మనం ఆల్రెడీ చెప్పాం కదా దేవుడికి, ఒకవేళ ధ్యానికి కూడా ఇక్కడ రాదంటే మెర్సీకి కూడా ఇవ్వడులే, మనం అలాగే అప్లై చేస్తున్నాం, ప్రేయర్ చేస్తాం కదా. సో ఆ ఫెయిత్ తోనే మేమిద్దరం ప్రేయర్ చేసి ముందుకెళ్ళాము. మెర్సీకి కాల్ చేశారు, సీట్ వచ్చింది. తర్వాత ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు. ఇంటర్వ్యూ రమ్మని చెప్పిన ఇంటర్వ్యూ అయిపోయింది. ఆ, అక్కడ వేరే వాళ్ళని కలవమని చెప్పారు. మాకు 4th క్లాస్ బాబు ఉన్నాడు. అడ్మిషన్ ఎలా అంటే ఒకసారి కింద కింద వేరే వాళ్ళు ఉంటారు, అక్కడ కలవమని చెప్పారు. సరే మేము వెళ్ళాం. ఆమె కలిస్తే, మీరు అప్లై చేసింది ఈ ఇయర్, సిబ్లింగ్ ఆఫర్ నెక్స్ట్ ఇయర్ కి అప్లై అవుతుంది, మీకు ఇలా ఇప్పుడు ఈ ఇయర్ ఎలా వస్తుంది మీరు అనుకుంటారని, కాదు మీరు నెక్స్ట్ ఇయర్ కనపడదని అని చెప్పారు. ప్రభుకి ఆల్రెడీ మేము చెప్పాం, ఇస్తే 2 సీట్లు ఇద్దరికి ఇవ్వండి, రెండు ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దని. సో ఆల్రెడీ సీట్ ఇచ్చేసారు దేవుడు. బట్ ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ కొంచెం నాకు అపనమ్మకం. ఎందుకు అపనమ్మకం వచ్చిందంటే, మేము ఎవరిని కనుక్కున్నా 4th క్లాస్ కి లేకపోతే మధ్యలో క్లాసెస్ కి సీట్ రావడం చాలా కష్టం అని చాలా మంది చెప్పారు. సరే ప్రభా, ఇలాగ మనుషులు ఎలా అంటున్నారు, ఈసారి నేను ఈ వాక్యం నేను ఎక్స్పీరియన్స్ గా అనుభవపూర్వకంగా నేను నా లైఫ్ లో చూడాలి. అన్ఫెయిత్ఫుల్ గా ఉన్నాం మేము, దీన్ని మాకు హెల్ప్ చేయండి అని మేము ప్రేయర్ చేస్తాం స్టార్ట్ చేసాం. ప్రభా, నాకు అన్ఫెయిత్ఫుల్ ఉంది, నాకు అపనమ్మకం, అవిశ్వాసం దీంట్లో ఉంటుంది సీట్ విషయంలో, ప్లీజ్ హెల్ప్ మీ అని ఆయన దగ్గర మరలా కూర్చొని అడుగుతా ఉన్నాం. అడిగినప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత రమ్మని చెప్పారు. మళ్ళీ కొన్ని రోజులు వెళ్ళాము. మీరు అసలు కనపడొద్దు, మీరు సిబ్లింగ్ ఆఫర్ ఈ ఇయర్ అప్లై అవ్వదు, మీరు నెక్స్ట్ ఇయర్ రండి అని చెప్పినప్పుడు మరలా ఒక 2 వీక్స్ ఆగి వద్దాములే. అలా ఎలా అంటే వేరే వాళ్ళు ఎలా చెప్పారంటే, మీరు కంటిన్యూస్ గా వెళ్ళి ఆయన్ని లిటరల్ గా బెగ్ చేయాలి, లిటరల్ గా మీరు కనపడతా ఉండాలి, అలాగైతే ఏదో వస్తుందని చెప్పారు. నిజంగా మాకు అక్కడ దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడటము, ఇది చేయటము మాకు నచ్చలేదు. ప్రభా, మాకు ఇలాగ నచ్చట్లేదు, మేము ఇలాగా వెళ్ళి వాళ్ళని బెగ్ చేయటము, మీకే ప్రే చేస్తాము, మీరే ఆమెను మనసు మార్చండి, అక్కడ మా కొరకు సీట్ సిద్ధపరచండి, మీరే హెల్ప్ చేయండి అని మేము ఇలాగా ప్రే చేయడం స్టార్ట్ చేసాం. సో అప్పుడు మేము లాస్ట్ కి ఒకసారి వెళ్ళాము, ఇంకోసారి ఇంకా స్కూల్ అడ్మిషన్స్ అయిపో వస్తున్నాయి, మేము ఒకసారి కలుద్దామని వెళ్ళినప్పుడు ఇద్దరం ప్రే చేసుకుని వెళ్ళినప్పుడు మరలా మేమిద్దరం మాకు గుర్తు ఎందుకు వస్తున్నామో, ఏ క్లాస్కి వస్తున్నామని. తర్వాత ఆమె చూసి ఏం చెప్పండి అన్నప్పుడు, సార్ ఒకసారి మేడం చూడండి, 4th క్లాస్ అడ్మిషన్స్ అప్లై చేయాలనుకుంటున్నాము, ఒకసారి ప్లీజ్ చూడండి అని చెప్పినప్పుడు, లేదు మీరు మా పని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, మరలా రావద్దు మీరు, మాకు చాలా పనులు ఉన్నాయి అని చెప్పారు. చాలా పనులు అని చెప్పేసి కొంచెం ఒక కోపంగానే చెప్పిందామా. తర్వాత మాకేం అర్థం కాలేదు, మేము పక్కకు వచ్చేసి, ఏంటి ప్రభా, ఏం జరుగుతుంది, ఇలాగా ఆమె ఇవ్వని అంటుంది, ఏంటి ప్రభా అని అనుకున్నప్పుడు నేను ఒక మనసులో అనుకున్నా, ప్రభా, ఒకవేళ మీరు నాకు అన్ఫెయిత్ఫుల్ అవిశ్వాసుల్లో మీరు నాకు హెల్ప్ చేస్తున్నట్టు మీరు ఆల్రెడీ హెల్ప్ చేశారు అనుకుంటే, ఈమె నుంచి ఒక పాజిటివ్ వర్డ్ మాకు వినిపించేలాగా చెప్పండి ఇప్పుడే అని నేను జస్ట్ మనసులో ఒక 2 minutes ప్రేయర్ చేసుకుని అనుకున్నాను. ఆ తర్వాత ఒక 2 minutes అయిన తర్వాత ఆమె పిలిచి, మీ దగ్గర మార్క్స్ లిస్టు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇమీడియట్ గా ఉంటే మీరు వచ్చి అప్లై చేస్తారా అని అడిగింది. ఆ మూమెంట్ తో నేను ఆల్రెడీ 100% నాలో ఉన్న విశ్వాసం కంప్లీట్ గా తీసివేసి, దానికి సీట్ వస్తుంది అని నా భార్యకి చెప్పేసాను. మేము మరి వెళ్ళి టీసీ అప్లై చేసుకున్నాం. టీసీ ఎప్పుడు అప్లై చేస్తారు, మనకు అడ్మిషన్ వచ్చిన తర్వాత, సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత టీసీ అప్లై చేస్తారు జనరల్ గా. మేము అప్పుడే వెళ్ళి టీసీ అప్లై చేసాం, అడ్మిషన్ రాలే ఇంకా. జస్ట్ వాళ్ళు ఓన్లీ సబ్మిట్ చేయమన్నారు చెప్పారు అంతే. మార్క్స్ లిస్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఓన్లీ సబ్మిట్ చేయమన్నారు. మేము వెళ్ళి డైరెక్ట్ గా స్కూల్ దగ్గరికి వెళ్ళి టీసీ కూడా అప్లై చేసాం. ఖచ్చితంగా అసలు ఇంక లేదు, వేరే థాట్ కూడా రానియట్లేదు మా మనసులోకి. దేవుడు చెప్పాడు, ఇస్తాడు, ఇంకంతే. ఇంకా వేరే ఆలోచనలు లేకుండా మేము కంప్లీట్ గా వెళ్ళేసి టీసీ అప్లై చేసాం. తర్వాత ఎగ్జామ్ రాశాడు. తను ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడా, ఒకవేళ ఎగ్జామ్ వస్తేనే, అది కూడా చాలా ముఖ్యం, ఎగ్జామ్ పాస్ అయితేనే ఇస్తారు. నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ వేస్. నాకు వేరే స్కూల్ చూడాలని లేదు, వేరే ఆలోచన నా మైండ్ లో రానిచ్చుకోవాలని లేదు. దేవుడు చెప్పాడు, ఇస్తాడు, అంతే, ఆ రెండే. సో ఆ విశ్వాసంలో నాకు అన్ఫెయిత్ఫుల్ దేవుడు ఈ వచనం నుంచి నాకు హెల్ప్ చేశాడు. అంటే మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించవచ్చు అంటే, ఫెయిత్ఫుల్ గానే మనకు ఫుల్ గ్రేట్ గా గ్రేట్ ఫెయిత్ ఫుల్ గా ఉన్నప్పుడే కాకుండా కూడా, ఆయన మన అన్ఫెయిత్ఫుల్ లో కూడా ఆయన హెల్ప్ చేసే దేవుడు. హీఈస్ ఫెయిత్ఫుల్ అట్ హిస్ వర్డ్స్. ఆయన ఇంకా ఎక్కువ నమ్మకం, ఆయన చెప్పిన మాటలు ఆయన ఇంకా ఎక్కువ ఫెయిత్ఫుల్ గా ఉంటాడు. ఆయన నమ్మకంగా ఆ వాక్యాన్ని ఎవరైతే అడుగుతారో
వాళ్ళ జీవితంలో నెరవేర్చడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటాడని నాకు అర్థమైంది. హీ ఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ అవర్ అన్‌ఫెయిత్‌ఫుల్‌నెస్. నాకు ఈ విషయంలో దేవుడిని ఆరాధించాలనిపించింది అప్పుడు. సో, అలాగా జరిగింది. సో, ఆ తర్వాత మేము అప్లై చేసాము. అడ్మిషన్ వచ్చేసింది. దేవునికి ఫెయిత్‌ఫుల్‌గా అని చెప్పాడు. కానీ నాకు ఈ మధ్యలో ఒక విషయం గుర్తొచ్చిందేంటంటే, విశ్వాసం అనేది ఎక్కడి నుంచి వస్తది? విశ్వాసం అంటే ఏంటి? ఈ క్వెషన్‌లన్నీ విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ఎవరిస్తారు? విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది? నాకు విశ్వాసం ఉందని నేను ఎలాగా ప్రూవ్ చేసుకోవాలి? ఆయన ఎలాగ నాకు హెల్ప్ చేస్తాడు? అనుభవపూర్వకంగా ప్రాక్టికల్ వే లాగా నేను ఎలాగా తెలుసుకోవాలన్నప్పుడు నాకు ఈ ఎగ్జాంపుల్, ఈ ఎక్స్‌పీరియన్స్ దేవుడు నాకు హెల్ప్ చేశాడు. ఎవరు? విశ్వాసం ఎవరు? హి ఈస్ ద ఆథర్ ఆఫ్ ద ఫెయిత్. ఆయనే కర్త. విశ్వాసానికి కర్త ఆయనే. విశ్వాసం అంటే టోటల్ డిపెండెన్సీ. వేరే ఆల్టర్‌నేట్ వేస్ లేవు అనేది మనం పూర్తిగా ఎప్పుడైతే నమ్ముతామో, అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. విశ్వాసం ఎక్కడ దొరుకుతుందంటే యేసు ప్రభువులో. విశ్వాసం ఎవరిస్తారంటే యేసు ప్రభు. విశ్వాసం మనం నాకు విశ్వాసం ఉందని ఎవరు ప్రూవ్ చేసేలా హెల్ప్ చేస్తారంటే యేసు ప్రభు మనకి సహాయం చేస్తారు. నాకు వాటికి ఆన్సర్స్‌కి క్వెషన్స్ దొరికినాయి. సో, నాకు ఏ విషయం అయినా సరే, ఒక విషయం ఈ విషయంలో ఆఫీస్‌లో ప్రభువా నాకు ఈ విశ్వాసం లేదు. నాకు హెల్ప్ చేయండి. మళ్ళా సేమ్ ప్రేయర్. ప్రభువా నాకు అపనమ్మకం వస్తుంది. ప్లీజ్ ఇంక్రీజ్ మై ఫెయిత్. ప్రభువా నాకు విశ్వాసం పెరిగేలాగా నాకు హెల్ప్ చేయండి అని మరలా ప్రేయర్ చేయటం. ఇంకా ఏ విషయంకైనా ఇదే. ప్రభువా నాకు విశ్వాసం ఇంక్రీజ్ చేయండి. ప్రభువా నాకు విశ్వాసం ఇంక్రీజ్ చేయండి అని. సో, నాకు ఈ వాక్యం విశ్వాసంలో పూర్తిగా లేకపోయినా, అవిశ్వాసంలో ఉన్నా సరే దేవుడు మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడని మనం గుర్తుంచుకోవాలి. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా జనరల్‌గా ఇలాంటి పరిస్థితులు మనం ఖచ్చితంగా వెళ్ళే ఉంటాం. స్టిల్ ఇలాంటి పరిస్థితులు ఎలాంటి అవిశ్వాసంలో ఎవరైనా ఉంటే స్టిల్ మనకి వాక్యం ఉంది. ఈ వాక్యం బట్టి ఎత్తి పట్టుకొని అడగండి. ఖచ్చితంగా దేవుడు హెల్ప్ చేస్తాడు. మనకే కాదు ఇలాంటి అవిశ్వాసం ఉన్నోళ్ళు మనమే కాదు. ఇక్కడ ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా సేమ్ అలాంటి అవిశ్వాసం ఉందని నేను గుర్తించాను. ఒకసారి లాస్ట్‌గా ఒక వచనం చదువుకుందాం. లూకాసు వార్తలో 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో 17వ అధ్యాయం 5వ వచనంలో ఎలా ఉంటది? అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, అంటే మనం ఒక్కరమే కాదు అవిశ్వాసము లేకపోతే తక్కువ విశ్వాసం ఉన్నది. ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ అపోస్తలులు కూడా, ఆయన శిష్యులు కూడా సేమ్ ఇలాంటి సిట్యుయేషన్ లోనే వెళ్ళారు. వాళ్ళు కూడా ఇలాగే అడిగారు. లార్డ్ ప్లీజ్ ఇంక్రీజ్ మై ఫెయిత్. ప్రభువా మా విశ్వాసము అభివృద్ధి చేయండి. సో, మనం ఒక్కరేం కాదు ఇక్కడ అలా అడగటానికి. మనకు అవిశ్వాసం ఉందని మనమేం బాధపడక్కర్లేదు. ఖచ్చితంగా దేవుడు అవిశ్వాసంలో కూడా హెల్ప్ చేస్తాడని ఆయన హి ఈస్ ఫెయిత్‌ఫుల్ అట్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్. ఆయన ఖచ్చితంగా నమ్మకంగా ఉండే దేవుడు. మనం ఈ విషయం బట్టి ఆయన్ని మనం ఈరోజు ఉదయకాల సమయం ఆరాధిద్దాం. ఆయన విశ్వాసానికి కర్త. ఆయన దగ్గర మాత్రమే విశ్వాసం దొరుకుతుంది. ఆయన మాత్రమే ఈ విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేయగలడు. ఈ విషయం కూడా మనం ఆయన దగ్గర నేర్చుకుందాం. సో, ఈ థాట్స్‌తో ఇలాంటి మాటలతో మరలా మనం విశ్వాసం గురించి గుర్తు చేసుకొని ఆరాధనలోకి ప్రవేశిద్దాం. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ. 2 Timothy 2:13. If we are faithless, he remains faithful, for he cannot disown himself. It is God's nature to be faithful. It is God's unchanging nature. So even when we are without faith, he remains faithful. And he comes to our level to lift us up. We can ask him anything we want. Lord, increase my faith. Help me to trust in you. When the Lord told Peter, Satan has asked me to sift you as wheat. What does the Lord say? He allows Satan to sift, but he says, I have prayed for you, Peter. What did the Lord pray for? That your faith will increase.
Even if you lose everything, if you have not lost your faith, you lost nothing. So we pray for faith. We thank God for a God who remains faithful. Let us take this time. Thank God, especially at the times where you didn't show faith, yet God remained faithful. He lifted you up. God did great things in your life, but still you worried the next time. You behaved without faith. Still God took care. Let us take this time.